అరే దొంగ మొగపోడు పత్తాలు పంచింది ఎవరు బై? నేనే అక్క. ఏమైంది? తుని తల్లి, అందుకే ఒక్కటి చక్కగలేదు. అది సరే అక్క, గాడెన్నో తెలంగాణలో ఉండదానివి ఈ సీమకొచ్చి పడ్డావు ఏమేను? దానికి చిన్న ఫ్లాష్ బ్యాగ్ ఉన్నది తమ్మి. ఏందే ఫ్లాష్ బ్యాక్? నేను దినం ఉన్నట్టుండి లాడ్జింగ్ మీదకి రైడింగ్ పోయినా గడు చూడాలనుకుంటాడు చూడు, గాలి గాడిద్దరు పోరులతో దొరికిండు. గాని పట్టుకొని మెత్తగా నూకి తీసుకొచ్చి లోపడేసిన. తెల్లారటానికి నేను ట్రాన్స్ఫర్ అయిపోయినా అంతే. గానే ఉన్న చూడాలంతా నువ్వెందుకు ట్రాన్స్ఫర్ అవుతావి? గదే కదా మళ్ళా గానే ఉన్నది కుష్టు కుష్టు. కుష్టు కాదక్క, తిష్టు తిష్టు. అరే నేను కూడా గదే చెప్పినా కదా బై. నేను చూసేటప్పుడేమో గడు చూడాలనుకుంటుండే, వెనకసి కట్ చేస్తే తెలిసింది గాడ ఆ ఊరికి ఎమ్మెల్యే అయ్యిండని. చూడాలి అమ్ముకునేటోడు ఎమ్మెల్యే ఎట్లా అయ్యింది? అరే ఎందుకు కాదు బై, ఎందుకు కావద్దు? గప్పుడేమో సోడాలలో గ్యాస్ నింపుతుండే, ఇప్పుడేమో మనుషులకు గ్యాస్ కొడుతున్నాడు. రెండిటికి గ్యాసే కదా కానీ పెట్టుబడి. జోకర్ వేసిండు జోకర్. నువ్వు అట్టాగా కిందకెళ్ళు. ఈ రాత్రంతా పెళ్ళంతో ఉతికించుకుంటాడు, పొద్దుగాలని గిడికొచ్చి మాలిష్ దుకాణం పెడతాడు. ఉట్టి ఫాల్తు నా కొడుకు. ఎక్స్క్యూజ్ మీ. yes what you pant? ప్యాంట్ కాదక్క, వాంటు. చూడు నాదరా నీకు, నేను బి గదే చెప్పినా కదా ప్యాంటు ప్యాంట్ అని. నా సైకిల్ పోయింది, కంప్లైంట్ ఇవ్వాలి. తమ్మి పక్కన దుకాణంలా తెల్ల కాగితాలు అమ్ముతారు. ఓ కాగితం కొనుక్కొని నా సైకిల్ కళ్ళ పడతాలే, దాని కంప్లైంట్ రాసి గీడ పడేసి నువ్వు ఇక్కడ ఎస్ఐ లేడా? ఎవడాడు? అరే నువ్వు మాలిష్ చేసుకో సార్, నేను చూస్తా కదా. ఏంది తమ్మి నీ కథ? ఏమో పెద్ద హీరో హోండా సిటీ కారు పోయేట్టు వచ్చినావు. సైకిల్ పోతే పట్టించుకోరా? నా మొగుడు పోయి 3 ఏళ్ళైంది, గాని గురించే పట్టించుకోలేదు. నీ సైకిల్ ఆడ పట్టించుకోమంటావు తమ్మి. చూడు ఎక్కువ లొల్లి చేయకుండా నీ కంప్లైంట్ రాసి గడ పడేసి పో, లేకపోతే సెల్లకు నూకుతా. మనం అసలే కిరణ్ బీడీ టైప్. బీడీ కాదక్క, బేడి. కిరణ్ బేడి. సార్ రెడీ సార్. రెడీ అయిందిరా? రెడీ కొత్తనివా, నేను ఎప్పుడు చూడలే. ఏందిరా కోతి లెక్క? అవును యాదమ్మ సార్, హెడ్ కానిస్టేబుల్ 307 సార్. ఎస్ఐ ఎక్కడ? ఓ సారు తొక్కిపించుకుంది చాలు, నిన్ను సెంటర్ లో దొక్కనికి పాత బస్తలకల్ వచ్చిండు. సార్ ఎస్ఐ పానగల్ సార్, సన్ ఆఫ్ నోగల్ సార్, నేటివ్ ప్లేస్ పాగల్ సార్, 13 ఇయర్స్ స్టేషన్ సార్. రాత్రంతా పెట్రోలింగ్ సార్, ఒకటే మడతనప్పుడు సార్, రిలాక్స్ కోసం జస్ట్ మసాజింగ్ సార్. సార్ ఎస్ఐ పానగల్ సార్, సన్ ఆఫ్ నోగల్ సార్, నేటివ్ ప్లేస్ పాగల్. అంత నిప్పులుగా ఉంటే ఇంటికి వెళ్ళి మీ ఇంటి ఆవిడతో నొక్కించుకో. ఈయనకు అంత సీన్ లేదు సార్. ఈయన ఊర్లోనేమో బుస్ అనకొండ, ఇంటికి పోగానే తుస్ పొట్టిపోయిన కుండ. యాదమ్మా నువ్వు నోర్మై. నేను మూస్తగాని ముందుగా నువ్వు ముయ్యే. యాదమ్మా తమ్ముళ్ళు ఏం చేశారు? గీడు ఊర్లో ఒక్క కోడిని కూడా ఉంచుతలేడు సార్. యారబడితే అమ్ముకుంటాడు దొంగ కోళ్ళు. అందుకే గీడి చేంజ్ చేసి పట్టుకున్నా సార్. గీడు నల్ల కనిపిస్తే చాలు ఇప్పేస్తున్నాడు. అరే ఊర్లో వాటర్ ప్రాబ్లం ఉన్నది, ఇప్పొద్దురా అంటే వినిపించుకుంటలేడు. అందుకే గీడు కూడా చేంజ్ చేసి పట్టుకున్నా సార్. నేను వెళ్ళి చేపల పులుసు వండుకొని నీకు ఎస్ఐ గారికి ఎస్పీ గారికి స్పెషల్ గా తీసుకొస్తానే. నోట్లో మను అయ్యా ఎందుకెళ్ళి నా కొలువు పోయేటట్టున్నది. ఒకసారి అలాంటి సార్. ఇదేనా మీరు చేసే డ్యూటీ? ఇక్కడ మాకు బొత్తిగా పనుండదు సార్, అంతా రాయుడు గారే చూసుకుంటారు. ఇక్కడ పోట్లాడుకోవాలన్నా పొడుచుకోవాలన్నా అంతా రాయుడు మనుషులే చేస్తారు సార్. మరి వాళ్ళ మీద కేసులు ఏమైనా బుక్ చేసావా? సార్ తిరుపతికి వెళ్ళి తలనీలాలు ఇచ్చుకుంటాం కానీ ఆయనతో తల దించుకోం కదండి. అయినా రాయుడు గారు మనకి ఏం తక్కువ చేశారు సార్? పండుగకు మామూలు ఇస్తాడు సార్. అవసరమైతే వడ్డీ లేకుండా పైసలు తీస్తాడు. వాళ్ళింట్లో కుక్కను కోసినా నక్కను కోసినా మా పోలీసులకైతే మస్తు డిన్నర్ ఇస్తారు సార్. మాకైతే తక్కువ ముడతాయేమో కానీ తమనకైతే సూట్ కేసులు మీద సూట్ కేసులు సార్. ఆ రాయుడు గారు కాళ్ళ దగ్గర పడుంటే చాలు సార్, మన ఇంటికి క్యాష్ అలా నడుచుకుంటూ వచ్చేస్తుంది. యాదమ్మా ఇది పోలీస్ స్టేషనా ఫైర్ స్టేషనా? పోలీస్ స్టేషనే. నాకు ఒక చెవు బ్లాక్ అయ్యి ఇంకొక చెవు అబ్బో ఫైర్ ఇంజన్ సౌండ్ వస్తుంది. మిస్టర్ పానకాలు సన్ ఆఫ్ నోకాలు, యు ఆర్ సస్పెండెడ్. ఎందుకు సార్? పోలీస్ స్టేషన్ క్లబ్ చేసినందుకు, పోలీసోడు పోయి ఉండి ఒక పోరంబోక్ కాళ్ళ దగ్గర ఉన్నందుకు, ఉండమన్నందుకు నేను సస్పెండ్ చేస్తున్నాను. సార్ మీరు అనవసరంగా తొందరపడుతున్నారు. మా కులపోల సంగతి మీకు తెలియదు. ఇక్కడ లీడింగ్ ఎమ్మెల్యే మా బావ. మా బావని తీసుకొస్తే మీరు రిస్క్ లో పడతారు, తర్వాత మీ ఇష్టం. తీసుకొని ఆఫీస్కి రా, వెయిట్ చేస్తుంటా. ఏంది యాదమ్మా
తీసుకురా ఆఫీసులో వెయిట్ చేస్తానని అలా వెళ్ళిపోయాడు. మా బావ సంగతి ఇతను తెలియదు అనుకుంటా. ఏంది తెలిసేది? వచ్చింది రియల్ స్టార్. సీమల సైన్ మరీలు తిప్పనికి రాలే, నర్రాలు వీకనికి వచ్చిండు. డియర్ ఆఫీసర్స్, పనిష్మెంట్ మీద వచ్చాడు, 10 రోజుల్లో పారిపోతాడు, వీడు చెప్పేది పని కట్టుకొని మనం ఎందుకు వినాలి అనుకోకండి. సీమలో కొందరి పద్ధతి మార్చమని పంపిస్తేనే వచ్చా. ఇంటా బయట అందరినీ సర్దే వెళ్తా. ఏంటి ఎర్రైటీగా మొదలెట్టాడు? ఎంతమందిని చూడలేదు. ముందు పుస్సుమంటారు, తర్వాత తుస్సుమంటారు. రొటీన్ గా మనం చేయాల్సిన పనులు వెరైటీగా రాయుడు చేయిస్తున్నాడు. మన వెహికల్స్ రాయుడు పెట్రోల్ పోస్తే నడుస్తున్నాయి. మన పోలీసులు రాయుడు చెప్పినట్టు బుద్ధిగా నడుచుకుంటున్నారు. పోలీసులు రోబోట్లు కదా, రిమోట్ ఆడి చేతిలో ఉంది, ఎటు నొక్కితే అటు నడవాలి. జీతం గవర్నమెంట్ అందుకుంటున్నారు, ఊడిగం రాయుడికి చేస్తున్నారు. వాడి మనుషులు ఏం చేసినా కేసులు లేవు. మీ దగ్గర న్యాయం జరగట్లేదని జనం పోలీస్ స్టేషన్కి రావటమే మానేశారు. ఇదే మాకు కావాల్సిందని మీరు డ్యూటీలు చేయటం మానేశారు, ఎఫ్ఐఆర్ రాయటం మర్చిపోయారు. కనీసం గన్ పట్టుకునే పొజిషన్ కూడా మీకు గుర్తు లేకుండా పోయింది. బావా ఈడే. నువ్వేనా? ఎట్టా చేస్తావయ్యా మా కులపడిన సస్పెండ్? ఎప్పుడు అడిగి చేశావు అంట? నన్ను అడిగావా? మా యావిని అడిగావా? కనీసం నా కీపులను అడిగినావా అంట? మరి ఎవరు అడిగి చేసినవయ్యా సస్పెండ్? 10 లక్షల మంది నా కులపోలు ఉంటారా ఎనకమాల? రాయుడు గారి కుడి చేయి లేపాలన్నా, ఎడం చేయి ఊపాలన్నా నేనే కదో. విడిపోయాడు నా పెంట మీద రాయేస్తాడేమో గానీ ఈ పెంట ఏదో పెట్టుకున్న పోలీసు వాళ్ళాడు ఈ జిల్లా మొత్తం మీద. నాకు ఇప్పటికిప్పుడు చేరిపోవాలా? మా వాడిని ఉద్యోగంలోకి తీసుకోవాలా? నా కాళ్ళ మీద పడి నువ్వు క్షమాపణ చెప్పుకోవాలా? కాదంటే చెప్పు, హోమ్ మినిస్టర్ లైన్ లో పెడతా, అన్నలుండే ఏరియాకి నేను ట్రాన్స్ఫర్ చేపిస్తా. ఇదిగో ఎస్పీ, నన్నే కొడతావు కదూ? నా కులపోలందరినీ వేసుకొచ్చి నా కెపాసిటీ ఏదో చూపితే చూడు నా గోసిపాత. ఊడిందండి మీ గోసిపాత? ఉండవయ్యా స్వామి. అరే బామర్ద, మడిసికి ఎన్ని చెవులు ఉంటాయిరా? 2 బావా. మరి నాకేంద్ర ఒక చెవులోనే ఇజిల్ సౌండ్, కుక్కర్ సౌండ్ 2 వినిపిస్తున్నాయే. ఆయన కొడితే అంతే బావా, ఫైర్ ఇంజన్ ఎఫెక్ట్. ఈ రోజు మాకు అవసరం కోసం రాయుడు డబ్బులు ఇస్తున్నాడు, తాగడానికి మందు పోయిస్తున్నాడు, ఇవన్నీ అభిమానంతో చేస్తున్నాడని మీరు అనుకుంటున్నారు. తప్పు. అవసరానికి కుక్కలకి బిస్కెట్లు వేస్తున్నానని వాడు అనుకుంటున్నాడు. రేపటి నుంచి జనం పోలీసుల గురించి ఏమనుకుంటున్నారనేది తెలియాలి. ఆ సుబ్బారాయుడు మనుషుల్ని ఎవరిని వదిలేసినా మీలో ఎవరిని వదలను. ఒక్కసారి పోలీసోడు చేయబడితే క్రిమినల్ అనే వాడికి నేరం చేయడానికి నరం రాకూడదు, ఆ భయంతో జీవితాంతం చేయి రాకూడదు. ఇదిగో ఎస్పీ, చూడు నా గోసిపాత, నా వెనకాల నా కులపోళ్ళు ఎంతమంది ఉన్నారో. ఇప్పుడు నువ్వే వచ్చి నాకు క్షమాపణ చెప్పి కాళ్ళు పట్టుకున్నావా? సరే, లేకపోతే వీళ్ళంతా నా కోసం ఆత్మాహుతి చేసుకోవడానికి పెట్రోల్ పట్టుకుని సిద్ధంగా ఉన్నారు. తెలుసుకో. పోసుకోమను. ఇదిగో, వాళ్ళు పోసుకున్నారంటే నీ ఉద్యోగం పర్మనెంట్ గా ఊడిపోతుంది. మరి పర్లేదు, పోసుకోమను. అరే బామర్ద, ఈడేంద్ర పోసుకోమంటాడు? పోసుకోమను బావా, మందేం పోద్ది. అంతేనంట? అంతే. నీకాడేంద్ర 2 ఉన్నాయి డబ్బాలో. ఒకటి నీ మీద పోద్దామని. కదరా, నాయకులు అడన్నా పోసుకుంటారంటరా, కార్యకర్తల మీద పోయాలి గానీ మీరు పోసుకుంటారా? చూసినవా? ఇప్పుడు చెప్పు నా గోసిపాత, నువ్వు నా కాళ్ళ మీద పడతావా, వాళ్ళని అంటించుకోమంటావా? 10 అంకెలు లెక్క పెడతా, తెలుసుకో. కానీ ఇదిగో ఎస్పీ, వాళ్ళు కనుక తగలబెట్టుకున్నారంటే రాష్ట్రం అల్లకల్లోలం అయిపోద్ది, నీ ఉద్యోగం ఊడిపోద్ది. నీ మంచి కోసమే చెప్తా ఉంటా, తెలుసుకో. 1 2 3 4. అంకెలు త్వరగా అయ్యేటట్టున్నాయి. నువ్వు ఆగరా, 9 దాకా లెక్క పెట్టి ఆపుతలే. అభిబాయ్. ఇదిగో బామర్ద, టస్ అంటే ఎంత? 10 బావా. 10? ఈడమ్మ కడుపు గారు 4 తర్వాత 10 వీడికి అంకెలు రానట్టుంది. అంటించుకోమను. ఎప్పుడో అంటించుకున్న వాళ్ళు అగ్గి పెట్టి మర్చిపోయించారంట. ఈ లోపల నీకు ఇంకా టైం ఇస్తున్నా, ఆలోచించుకో. ఏంట్రా ఆలోచించుకుని? నీళ్లు పోయాలి కానీ డబ్బాల్లో పెట్రోల్ పోస్తారంటరా. లైఫ్ లో ఫస్ట్ టైం డైమండ్ లాంటి డైనమిక్ ఆఫీసర్ చూస్తున్నాను సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. మీరు తాగి డ్యూటీకి వచ్చారా? ఎస్ సార్.
నేను రోజు తాగే వస్తాను సార్. తాగి డ్యూటీకి వస్తే సస్పెండ్ చేస్తారని తెలీదా? చేసేటట్టయితే వెంటనే చేసేయండి. మళ్ళీ మీరు రేపు ఉంటారో పోతారో తెలియదు. ఎందుకంటే సిన్సియారిటీకి ఇక్కడ ప్లేస్ లేదు. ఇక్కడ ఉండాలంటే రాయుడు కాళ్ళు పట్టాలి, శాల్యూట్ కొట్టాలి, అడ్డమైన పనులు చేసి పెట్టాలి. ఇవన్నీ బాధగా ఉంటే మర్చిపోవడానికి 4 మంది కొట్టాలి. పోలీసునై ఓడపొడి చేద్దాం, అవినీతిని పొడి చేద్దాం అనుకుని వచ్చాను సార్. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది పోలీసోడంటే మాలిషోడని. ఇక్కడ సిన్సియారిటీకి సిలువ వేసి చాలా రోజులైంది సార్, చాలా రోజులైంది సార్. సార్, అతను సుబ్బారావు అని హెడ్ కానిస్టేబుల్. ఎంతో నిజాయితీ పరుడు, చాలా మంచివాడు. పరిస్థితులకు తట్టుకోలేక ఇలా అయిపోయాడు సార్. బాగా సెల్యూట్ చేశారే. మీకు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల కోసం రేపు అప్లికేషన్ ఫామ్స్ ఇస్తాను. ఫిలప్ చేసి నాకు ఇవ్వండి, మిగతావి నేను చూసుకుంటా. అదేంటి సార్, మేము కానిస్టేబుల్మే. పనోళ్ళు కదా? కాదు సార్. మరి ఈ పనులేంటే? నేను బట్టలు ఉతుకుతాను సార్. నేను తోటమాలిని సార్. నేను బూజు దులుపుతా సార్. నేను ఇల్లు తుడుస్తాను సార్. నేను వంట చేస్తాను సార్. నేను పారపని చేస్తాను సార్. నేను కూరగాయలు తెస్తాను సార్. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి తుపాకీ పట్టుకోవాల్సిన చేతులతో చచా ఇలాంటి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు. సిగ్గుగా లేదు? మేమేం చేయాలి సార్? సుపీరియర్ ఆఫీసర్ చెప్తేనే